విశాఖపట్నంలో సర్దార్ గౌతు లచ్చన్న వదంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రీన్ పార్క్ హోటల్ సమీపంలో లచ్చన్న విగ్రహానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన లచ్చన్న ఆశయ సాధనే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. పలాస నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అణగారిన వర్గాల గొంతుగా సర్దార్ గౌతు లచ్చన్న వదంతిని పురస్కరించుకుని విశాఖ నగరంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఉన్న లచ్చన్న విగ్రహానికి ఆయన మనవరాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం లచ్చన్న చేసిన పోరాటం మరవలేందని కొనియాడారు. తన తాత గౌతు లచ్చన్న ఎప్పుడూ పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డారని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని శిరీష్ పేర్కొన్నారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రజాసేవ చేస్తానని తెలిపారు. పలాస నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తాను ముందుండి తోడుగా ఉంటానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు లోడ అప్పారావుతో పాటు పలువురు సంఘ నాయకులు, కుల పెద్దలు మరియు విశాఖపట్నానికి చెందిన ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లచ్చన్న వర్ధంతి వేడుకల సందర్భంగా విశాఖలో రాజకీయం మరియు సామాజిక వర్గాల ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై నివాళులర్పించారు. పదవిలో ఉన్నా లేకపోయినా కూడా గత 5 సంవత్సరాలు గౌతు లచ్చన్న గారి మీద, గౌతు కుటుంబం మీద అప్పటి అధికార పార్టీ చేసిన అరాచకాలు, వారు పెట్టిన ఇబ్బందులు, అప్పుడు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అంటే ఆ రోజు అర్థమైందండి. పదవులతో సంబంధం, ప్రజల్లో అభిమానం ఉంటే అధికారాలు పదవులతో సంబంధం లేకుండా కుటుంబానికి అండగా ఉంటారని నిరూపించిన ప్రతి ఒక్క తాతగారి అభిమానులకి ఇప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన జయంతిని అధికారికంగా దేనికి మాకు జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూడా ఆయన కుటుంబ సభ్యుల తరఫున ఆయన అభిమానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మాకు వెంట ఉండిన, అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా